వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. హలో మమ్మీస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ పిల్లలతో బిజీగా మీ టైంని స్పెండ్ చేసేస్తున్నారా? కొన్ని సిచ్యువేషన్లో మనం బయటకు వెళ్ళాల్సి వస్తుంది, బేబీని ఒక్కళ్ళే ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళలేం. అండ్ కొన్ని సిచ్యువేషన్లో మనకి చాలా వర్క్ ఉంటుంది, అటువంటి టైంలో బేబీని ఎత్తుకోవడం కూడా కుదరదు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకే సొల్యూషన్ ఏంటంటే బేబీ క్యారియర్స్ అండి. బేబీ క్యారియర్స్ ఉన్నాయనుకోండి, బేబీతో మనం అవుటింగ్కి వెళ్ళినప్పుడు, షాపింగ్కి వెళ్ళినప్పుడు అండ్ బైక్ మీద ట్రావెల్ చేస్తూ కూడా సేఫ్గా మనం బేబీతో పాటు బయట ట్రావెల్ చేయొచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా పనులు చేసుకుంటూ బేబీని మనతో పాటు క్యారీ చేయడానికి యూజ్ అవుతుంది. కొన్ని సిచ్యువేషన్లో బేబీస్ బాగా ఏడుస్తూ ఉంటారు, చిరాకు పడిపోతూ ఉంటారు కదా, అటువంటి టైంలో బేబీ క్యారియర్లో వేసి బేబీని అటు ఇటు తిప్పడానికి, బేబీని ఎంగేజ్ చేయడానికి అండ్ బేబీకి బయట సరౌండింగ్స్ని చూపించడానికి కూడా క్యారియర్స్ అనేవి చాలా కన్వీనియంట్గా, కంఫర్టబుల్గా, అట్ ద సేమ్ టైం బేబీకి సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతాయండి. సో ఇలాగా బేబీకి క్యారియర్స్ని యూజ్ చేయడం వల్ల అటు బేబీస్కి అండ్ ఇటు పేరెంట్స్కి కూడా చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయండి. పాయింట్స్ అన్నింటినీ కన్సిడర్ చేస్తూ నేనైతే మీ అందరి కోసం లెవెలప్ వారి ఎలగెంట్ 4-in-1 క్యారియర్ని హైగా రికమెండ్ చేస్తానండి. ఎందుకంటే ఈ క్యారియర్ని మనం బేబీస్కి 3 months ఆన్వర్డ్స్ నుంచి అప్ టు 24 months వచ్చేంత వరకు వెయిట్ కెపాసిటీ గురించి మాట్లాడితే 15 kgs వెయిట్ కెపాసిటీ వరకు ఈ యొక్క క్యారియర్ని మనం బేబీస్ కోసం సేఫ్గా లాంగ్ టర్మ్లో యూస్ చేసుకోవచ్చు. ఈ క్యారియర్లో మనకి ప్రీమియం క్వాలిటీ కాటన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు, అలాగే చాలా బ్రీతబుల్గా ఉంటుంది, చాలా లైట్ వెయిటెడ్గా ఉంటుంది. స్పెషల్గా బేబీకి స్కిన్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్తో దీన్ని డిజైన్ చేశారు కాబట్టి ఈ యొక్క స్మూత్, జెంటిల్, డెలికేటెడ్ స్కిన్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. క్యారియర్ని మనం స్పెషల్గా బేబీస్కి 4 పొజిషన్లో యూజ్ చేసుకోవచ్చు అండి. న్యూ బోర్న్ బేబీస్కి అప్ టు 3 months వచ్చేంత వరకు హారిజాంటల్ ఫేసింగ్ పొజిషన్లో మనం యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ పొజిషన్లో 3 to 24 months వరకు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫ్రంట్ పొజిషన్ ఫేసింగ్లో, అంటే బేబీ ఫేస్ ఏదైతే ఉందో అది మన వైపు ఉంటుంది. సో ఫ్రంట్ ఫేసింగ్ ఉంటుంది కాబట్టి బేబీస్ మనం చూడటానికి, మనతో కమ్యూనికేట్ అవ్వడానికి, మనకు బాగా దగ్గరగా ఉండటానికి ఈ యొక్క పొజిషన్ బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ పొజిషన్ ఏంటంటే ఫ్రంట్ పొజిషన్, ఫేస్ ఏదైతే ఉందో అది అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. సో బేబీ ఫేస్ అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి బేబీ ఎన్వైరన్మెంట్స్ని, సరౌండింగ్స్ని అబ్జర్వ్ చేయడానికి, కలర్స్ని, లైట్స్ని గుర్తించడానికి, అలాగే బేబీ సరౌండింగ్స్ని చూసి ఎంగేజ్ అవ్వటానికి, ఎంజాయ్ చేయడానికి కూడా ఈ పొజిషన్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఫోర్త్ పొజిషన్ ఏంటంటే మనకి బేబీస్ కొంచెం పెద్ద అవ్వాలండి, అంటే పిగ్గీ బ్యాక్ పొజిషన్ అనమాట. అంటే బేబీని మనం బ్యాక్ సైడ్ పెట్టుకుంటాం, లైక్ మనం బ్యాగ్ని ఎలా అయితే క్యారీ చేస్తామో అలాగే బేబీని ఈ యొక్క క్యారియర్లో పెట్టేసి బ్యాక్ సైడ్ క్యారీ చేస్తాం అనమాట. 6 to 24 months ఏజ్ వరకు ఈ పొజిషన్లో బేబీని మనం సేఫ్గా ప్లేస్ చేయొచ్చు. అండ్ బేబీ యొక్క సిట్టింగ్ పొజిషన్ ఏదైతే ఉందో ఇందులో మనకి కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషన్ ఉంటుంది, లెగ్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి బేబీస్ ఎక్కువసేపు ఈ క్యారియర్లో ఉన్న ఎటువంటి పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్ కానీ, లెగ్ పెయిన్ కానీ ఉండకుండా సపోర్టివ్ సిస్టమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక క్యారియర్లో మనకి స్పెషల్గా ఆర్మ్ హోల్ ఉంది కాబట్టి బేబీ యొక్క ఆర్మ్స్ని ఈజీగా అప్ అండ్ డౌన్ చేయడానికి, మూమెంట్ పర్ఫెక్ట్గా ఉండటానికి, ఒకవేళ బేబీ క్యారియర్లో వేసినా ఈ బేబీకి ఎటువంటి షోల్డర్ పెయిన్ రాకుండా ఉండటానికి కూడా ఈ ఆర్మ్ హోల్ సపోర్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ బేబీ క్యారియర్లో మనకి మీరు చూసినట్టు వైడ్ షోల్డర్ స్ట్రాప్స్ అనేవి ఉంటాయండి. సో బేబీ యొక్క హైట్ అండ్ వెయిట్ ఆధారంగా ఈజీగా మనం వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. షోల్డర్ స్ట్రాప్స్ అనేవి మనకి బకుల్స్తో పాటు వస్తాయి. సో బేబీని ఇన్ అండ్ అవుట్ చేయడానికి కూడా ఈ షోల్డర్ స్ట్రాప్స్ అనేవి చాలా కన్వీనియంట్గా ఉంటాయి. అండ్ దీంతో మీరు చూసినట్టు బ్యాక్ సైడ్ మనకి అడ్జస్టబుల్ చెస్ట్ స్ట్రాప్ అనేది ఉంటుందండి. అది ఏం చేస్తుందంటే మనకి ఎక్స్ట్రా సపోర్ట్ని ఇస్తుంది అన్నమాట బేబీని క్యారీ చేసేటప్పుడు. పాటు బ్యాక్ సైడ్ మనకి అడ్జస్టబుల్ బ్యాక్ సపోర్ట్ బెల్ట్ ఉంటుందండి. ఇది ఏం చేస్తుందంటే బేబీని మనం క్యారీ చేసినప్పుడు మనకి లంబార్ రీజియన్లో ఎటువంటి పెయిన్ రాకుండా, బ్యాక్ పెయిన్ రాకుండా ఉండటం కోసం ఎక్స్ట్రా సపోర్ట్ సిస్టమ్ లాగా ఇది మనకి వర్క్ చేస్తుంది. ఇక క్యారియర్ని మనం క్యారీ చేసేటప్పుడు ఎక్స్ట్రా స్ట్రాప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫోల్డ్ చేసి ఒకే దగ్గర పెట్టడానికి ఐడీ వ్రాప్ కూడా ఉంటుంది. ఈ ప్యాడెడ్ హెడ్ సపోర్ట్ కూడా ఉంటుందండి బేబీ యొక్క హెడ్ పొజిషన్లో. సో దట్ బేబీకి ఎటువంటి నెక్ పెయిన్ కూడా రాకుండా ఉండటానికి, హెడ్ పర్ఫెక్ట్గా పెట్టుకోవడానికి ఇక హెడ్ సపోర్ట్ సిస్టమ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందులో మీరు చూసినట్టు రిమూవబుల్ హార్డ్ బోర్డ్ కూడా ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే బేబీని మనం క్యారియర్లో ప్లేస్ చేసినప్పుడు బేబీకి బ్యాక్ పెయిన్ రాకుండా, బ్యాక్ సపోర్ట్ ప్రాపర్గా ఉండేటట్టు, అంటే బేబీకి అన్ని డైరెక్షన్లో సపోర్ట్ పర్ఫెక్ట్గా ఉండడానికి ఈ యొక్క హార్డ్ బోర్డ్ అనేది చాలా పర్ఫెక్ట్గా సపోర్ట్ చేస్తుందండి. రాకుండా బేబీకి ఎటువంటి వేడి తగలకుండా ఉండటం కోసం, ఎయిర్ సర్క్యులేషన్ బాగుండటం కోసం ఎయిర్ హోల్స్ అనేవి టోటల్గా క్యారియర్ అంతా మనకి ప్రొవైడ్ చేశారు కాబట్టి బేబీకి ఎటువంటి చిరాకు లేకుండా
చాలా స్మూత్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి ఒక పాకెట్ కూడా అవైలబుల్గా ఉంటుందండి. కంప్లీట్గా ఫ్యాబ్రిక్తో డిజైన్ చేయబడింది కాబట్టి ఈజీగా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం దీన్ని హ్యాండ్ వాష్ చేసుకొని హైజీన్ మెయింటైన్ చేసుకొని అన్నిసార్లు మనం రీయూస్ కూడా చేసుకోవచ్చు. లెవెల్ ఆఫ్ వారి బేబీ ఎలిగెంట్ క్యారియర్ ఏదైతే ఉందో ఇది బేబీకి మల్టీపర్పస్ కింద లాంగ్ టర్మ్లో యూజ్ అవుతుందండి. మీరు బేబీతో అవుటింగ్ వెళ్ళినప్పుడు, ట్రావెలింగ్ పర్పస్ ఉన్నప్పుడు, షాపింగ్కి వెళ్ళినప్పుడు, లేదంటే ఇంట్లోనే ఉండి బేబీని ఎంగేజ్ చేయడానికి, బేబీతో పాటు మీ పనులు కూడా చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా, కంఫర్టబుల్గా, ఫ్యాబ్రిక్ యొక్క క్వాలిటీ కూడా స్మూత్గా, సాఫ్ట్గా ఉంది. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే క్యారియర్లో వేసి అలానే ఉంచేస్తారు. అలా ఉంచడం వల్ల బేబీకి కూడా కొంచెం ఇబ్బంది కలిగే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఒక 1 అవర్ ఉంచి కాసేపు మళ్ళీ బయట ఉంచి మళ్ళీ కావాలంటే మీరు ప్లేస్ చేయొచ్చు, కానీ అలానే కాన్స్టెంట్గా ఉంచకూడదు. ఈ క్యారియర్ మనకి లెవెల్ ఆఫ్ వాల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది, అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీనికి సంబంధించి కంప్లీట్ లింక్ డీటెయిల్స్ అనేవి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. సో కావాలంటే మీరు కూడా తప్పకుండా ఒకసారి చెక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో మీరు అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.